బకెట్ షాప్ అంటే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, బిందెలు అమ్మే షాపా? కాదు మామా, చీరలకు జాకెట్లకు డిజైన్స్ వేసి అమ్ముతూ ఉంటారు కదా. ఓహో, బొటిక్కా? ఆ అదే అదే బకెట్. అది బకెట్ కాదు, బొటిక్. ఏదో ఒకటి, ఆ బిజినెస్ చేయబోతున్నాను. వెరీ గుడ్. అంటే రేపటి నుంచి సీత గారు ఓ షాప్కి ఓనర్ గారు కాబోతున్నారన్నమాట. అవును మామా, షాప్ చూశాను, మంచి సెంటర్లో దొరికింది. వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. రేపే షాప్ ఓపెనింగ్. వాట్? ఇదంతా ఎప్పుడు చేసావు? టీచర్ గారు డబ్బులు ఇవ్వగానే సాంబన్నతో చెప్పి షాపుని వెతికించాను. లక్కీగా దొరికింది. నువ్వు గ్రేట్ సీత. అనుకున్న వెంటనే ఫటాఫట్ చేసేస్తున్నావు. ఆలస్యం అమృతం విషం అన్నారు కదా, అదీ కాక నీ సపోర్ట్ ఉన్నాక నేనెందుకు ఆగాలి? నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది. రేపే షాప్ ఓపెనింగ్ అన్నమాట. అవును, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. ఏంటి, నీ షాప్ ఓపెనింగ్ చేసి పెట్టాలా? షాప్ ఓపెనింగ్ చెయ్యాలి, కానీ నువ్వు కాదు. మరి ఎవరినైనా సెలబ్రిటీని పిలవాలా? మీ పిన్నిని పిలవాలి. అవును, అత్తయ్య చేతుల మీదుగా నా షాప్ ఓపెనింగ్ చేయించాలని ఆశపడుతున్నాను మామా. నేను వెళ్ళి అడిగితే ఏముంటుందో తెలియదు. అందుకే నువ్వు వెళ్ళి మీ పిన్ని వాళ్లతో మాట్లాడి రేపు అందర్నీ షాప్ ఓపెనింగ్కి రమ్మని పిలవాలి. ఈ సాయం చేస్తావా మామా? నీది ఎంత మంచి మనసు సీత. పిన్నికి నీకు ఎన్ని గొడవలున్నా పిన్నితోనే షాప్ ఓపెనింగ్ జరగాలి అంటున్నావు. మరి ఎంతైనా ఆవిడ నా అత్తగారు కదా మామా, ఆ గౌరవం నాకెప్పుడూ ఉంటుంది. ష్యూర్ సీత, ఇప్పుడే వెళ్ళి పిన్నితో మాట్లాడి అందర్నీ రమ్మని పిలుస్తాను. తప్పకుండా వస్తుంది. వెళ్ళొస్తాను. ఒక నిమిషం మామా, నేను అడగగానే అన్నీ చేస్తున్నావు. చాలా థాంక్స్ మామా. నువ్వు అడగనివి కూడా చేస్తాను.